కష్టార్జితం మనం అనుభవించాలని ఆలోచిస్తుంటే దుష్టుడైన అపవాది మన కష్టార్జితం వ్యర్థమైపోవాలని ఆలోచిస్తున్నాడు. కనుక దేవుని యందు భయభక్తి కలిగి ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఆయన మన కష్టార్జితం ఏదైతే మీరు చేతులతో కష్టపడుతున్నారో, అది ఉద్యోగమైనా వ్యాపారమైనా, అది సేవా పరిచర్య అయినా, మరి ఎందులో మీరు కష్టపడుతున్నా మీ కష్టార్జితము మీకుండాలి, అది మీకు నిలబడాలి, మీ కుటుంబంలో నిలబడాలి. పరిశుద్ధ గ్రంథంలో యోబు అనే భక్తుడు ఉండేవాడు. అతడు మొదట కొద్దివాడట, అంటే కొద్ది అభివృద్ధి ఉండేది, ఎక్కువగా ఆయన అనుకున్నవన్నీ లేవు. కానీ తుదను మహా అభివృద్ధి పొందుకున్నాడు. ఎలాగా? దేవుడైన ప్రభు అతని చేతుల కష్టార్జితాన్ని దీవించుట చేత అతను ఆ దేశంలోనే గొప్పవాడయ్యాడంట. ఆ గొప్పతనాన్ని, ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెని ఎలా పొందగలిగాడు అంటే అతని చేతుల కష్టార్జితాన్ని, చేతులతో ఏదైతే కష్టపడుతున్నాడో దాన్ని దేవుడు ఆశీర్వదించాడు గనుక, దీవించాడు గనుక అతడు పనులన్నింటిలో కూడా సఫలుడయ్యాడు. తను చేసే పనులన్నీ సఫలమవడమే కాకుండా తద్వారా అభివృద్ధి పొంది, మేలు పొంది ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, పిల్లలు చదువుతున్న చదువుల్లోనూ, అలాగే మీరు చేసే ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నం, వ్యాపార ప్రయత్నం, మీరు చేసే కష్టము, మీ చేతులతో కష్టపడుతూ ఉంటారే, ఇది దీవెనకరంగా మారడానికి దేవుని